తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకుని అనెసెసరీగా రాద్ధాంతం చేస్తున్నారని అద్దంకి మండిపడ్డారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టుగా హరీష్ రావు పరిస్థితి మారిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల డబ్బును పత్రికా ప్రకటనల రూపంలో భారీగా ఖర్చు చేశారని అద్దంకి ఆరోపించారు. పంజాబ్, మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ నిధులతో యాడ్స్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చే విషయం హరీష్ రావుకు గుర్తులేదని నిలదీశారు. కేసీఆర్ సంతోషంగా ఉంటే చాలు, ప్రకటనలు ఇచ్చే సంస్కృతి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అద్దంకి విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడానికేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హార్డ్వర్డ్ స్కూల్ ఫీజును సొంత డబ్బులతో చెల్లించుకున్నారని అద్దంకి తెలిపారు. బీఆర్ఎస్ నేతల్లా ప్రజాధనాన్ని ఉపయోగించలేదని చెప్పారు. అలాగే నమస్తే తెలంగాణ పత్రిక ఇప్పుడు గుమాస్తా తెలంగాణగా మారిందని, అది కేవలం ఒక వర్గానికి మాత్రమే మద్దతుగా పనిచేస్తుందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన చట్టాలు గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే వచ్చాయని అద్దంకి గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విషయంపై లొల్లి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిరోజు మైకులు పట్టుకొని విమర్శలు చేసే కేటీఆర్, హరీష్ రావులను అద్దంకి మైకాసురులుగా వివరించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం తప్ప పెద్దగా పనిచేయడం లేదని కూడా విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిధుల మళ్లింపుపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకొస్తాయని హెచ్చరించారు. చివరగా బీఆర్ఎస్ నేతలకు అద్దంకి ఒక సూచన కూడా చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అనవసరంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని, ప్రజలకు పూర్తి జవాబుదారీగా ఉంటుందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.